ఫార్ములా ఈ కార్ రేసులో ఏసీబీ కేసు పెట్టింది. ఫిర్యాదు అందిన 24 గంటల్లోనే ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. నాటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ను A1 గా పేర్కొంది. అప్పటి పురపాలక శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్ ను A2 గా, నాటి హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డిని A3 గా పేర్కొంది. కేటీఆర్ తదితరులపై అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 13(1)A, రెడ్ విత్ 13(2), సెక్షన్ 409, 120B ప్రకారం కేసు నమోదు చేసింది. మరికొంతమంది అధికారులను సైతం ఎఫ్ఐఆర్ లో చేర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం కేటీఆర్ కు నోటీస్ ఇచ్చి ఆ తర్వాత లేదా అదే రోజు అరెస్టు చేసే దిశగా ఏసీబీ అడుగులు వేస్తున్నట్లు సమాచారం. కాగా ఈ కేసులో కేటీఆర్ A1 గా ఉండబోతున్నారని ముందు తెలిసిన విషయమే. ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించిన సవివరమైన ఫిర్యాదును పురపాలక శాఖ కార్యదర్శి దాన కిషోర్ కుమార్ ఏసీబీకి పంపారు. బుధవారం సాయంత్రం 5:30కు ఫిర్యాదు అందింది. దానిని పరిశీలించిన తర్వాత ఏసీపీ డీజీ విజయ్ కుమార్ ఆదేశాల మేరకు గురువారం 4 గంటలకు కేటీఆర్ తదితరులపై ఏసీబీ సిఐయు యూనిట్ డీఎస్పీ మజీద్ ఖాన్ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సదరు కాపీలను ఏసీబీ కోర్టుకు పంపారు. నిబంధనలన్నీ తెలిసి కూడా నాటి పురపాలక శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్ తప్పు చేశారని, నాటి మంత్రి కేటీఆర్ ప్రోద్బలంతోనే ఈ చెల్లింపులు చేశారని ఏసీబీ అధికారులు ప్రాథమిక విచారణలో గుర్తించారు.